1982లో రాష్ట్రంలో చాలా కరువు పరిస్థితి, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినాయి. ఆ సమయంలో మన నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చారు. ఆనాడు బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కిలో 2 రూపాయల బియ్యము, పక్క ఇల్లు, దోవతి చీర పేదలకు ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలకు ఆస్తిలో సగం మాట కల్పించిన వ్యక్తి ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ రోజు రాష్ట్రంలో మండలాలు ఏర్పాటు చేసి ప్రతి మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు అవన్నీ తీసుకొచ్చి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని తీసుకున్న తర్వాత ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలుగా అధికారంలో ఉందంటే, ఈరోజు అధికారంలో ఉన్నామంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎంతో రాష్ట్ర తెలుగు ప్రజలకు ఎంతో మేలు చేశారు. ఆయన రాష్ట్రం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎన్నో కష్టపడారు. అలాగే చంద్రబాబు నాయకత్వంలో, లోకేష్ నాయకత్వంలో ఈరోజు మన పాణ్య నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గౌరిచెత్త గారు మన పాణ్య నియోజకవర్గంలో గెలిచి జెండా ఎగరవేసి కూడా మన నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆమె ప్రతిరోజు కూడా అసెంబ్లీలో మన నియోజకవర్గం గురించి, మన అభివృద్ధి గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ అవకాశం కల్పించిన పాణ్య మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం.